brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అక్కడ గోదావరి గలగల పారుతోంది. ఇక్కడ మాత్రం ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీతో లెవెల్స్తో వెలవెలబోతున్నాయి. ముందుగా మురిపించిన వనరుడు ముఖం చాటేయడంతో జులై నెల 2వ వారం తాడుతున్న పంటల సాగు అంతంత మాత్రమే. అడుగంటిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పరిస్థితిపై ఈ స్టోరీలు చూద్దాం. వానాకాలం ఈసారి ముందే వచ్చిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు సంబరపడ్డారు. ప్రారంభంలోనే పడ్డ వర్షాలతో దుక్కిదూనిన రైతులు నెల రోజులుగా ఆకాశం వంక చూస్తూనే ఉన్నారు. వరుణుడు మొహం చాటేయడంతో నాట్లెలా వెయ్యాలన్న సందిగ్ధంలో పడ్డారు. ఇప్పుడు జులై 2వ వారం గడుస్తున్నా ఇంకా వానజాడ లేదు. దీంతో ప్రధాన ప్రాజెక్టులను కూడా విలవిలబోతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ అయిన మిడ్మానర్కి చుక్క ఇన్ఫ్లో లేదు. దీంతో మిడ్మానర్ ప్రాజెక్టు మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు మిడ్మానర్ ప్రాజెక్టులో ఎంత నీరు నిల్వ ఉందో ఇప్పుడు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మిడ్మానర్ ప్రాజెక్ట్ కెపాసిటీ 27 టీఎంసీలు. ప్రస్తుతం 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే గత సంవత్సరం ఈ సమయానికి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా జలకలతో ఉట్టిపడిపోయింది. కానీ ఇప్పుడు ఏమాత్రం కూడా ఇన్ఫ్లో రాలేదు. ఒక్క నీటి చుక్క కూడా పైనుంచి రాలేదు. ఈ ప్రాజెక్టు ఆధారంగానే ఇటు ఎల్ఎండికి అదేవిధంగా అనంతసాగర్ కూడా ఇన్ఫ్లో వెళ్తుంది. కానీ ప్రాజెక్టులకు నీరు లేని కారణంగా ఆ 2 ప్రాజెక్టులకు వెళ్తలేదు. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఎక్కడైతే చిన్న చిన్న గుంతలు ఉన్నాయో వాటిలో మాత్రమే నీరు నిల్వ ఉంది. మిగతా ప్రాంతం అంతా కూడా ఒక మైదానంగా మనకు కనబడుతుంది. గత సంవత్సరం సుమారుగా 14 టీఎంసీల నీరు నిల్వ ఉండేది మిడ్మానర్లో. కానీ ఇప్పుడు ఏ మాత్రం కూడా నీరు నిలవలేదు. అంటే భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో వర్షాలు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేసిన విత్తనాలు మొలకెత్తక కొన్ని చోట్ల, మొలకెత్తినా సరిపడా నీరు లేక ఎదుగుదల లేని పరిస్థితి మరికొన్ని చోట్ల కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు డెడ్ స్టోరేజీ సమీపంలోనే ఉన్నాయి. లోయర్ మానేరు జలాశయంలో 24 టీఎంసీలకు గాను 6 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మధ్య మానేరులో 27 టీఎంసీలకు గాను 6.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో 2 ప్రధాన ప్రాజెక్టులు మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలు. ఇవి సాగు, తాగునీటి అవసరాలకు ఉద్దేశించినవి. ఈ ప్రాజెక్టుల జలాలు ఒక్క కరీంనగర్ జిల్లాకే కాక ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. వర్షాలు లేక, ఎగువ నుంచి నీరు రాక మిడ్ మానేరు జలాశయం ఎండిపోయి మైదానాన్ని తలపిస్తోంది. ఇప్పుడు అక్కడక్కడ గుంతల్లో మాత్రమే నీరు కనిపిస్తోంది. ప్రాజెక్టులో నీరు ఎండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బావులు, బోర్లు ఎండిపోయాయి. కనీసం 6 తడి పంటలకి సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నిండితేనే తెలంగాణలో ప్రాజెక్టులన్నికి నీళ్లు పోవడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో అనేక లక్షల ఎకరాలకు నీళ్లు అందించేది మిడ్ మానేరు. వరంగల్కు నీళ్ళు అందించేదే మిడ్ మానేరు. సిద్దిపేటకు నీళ్ళు అందించేదే మిడ్ మానేరు. ఇవన్నిటికీ మిడ్ మానేరు ద్వారా మరి మిడ్ మానేరు నిండినట్టయితేనే ఈ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండితేనే మరి ప్రజలందరికీ వాటర్ సౌకర్యం. పత్తి చేనులు, వరి చేనులు ఎండిపోతున్నాయి. మరి వేల రూపాయలు పెట్టుకొని పత్తి చేనులు వేసుకొని నార్లు పోసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ వృధా అవుతున్నది. దాదాపు 25 టీఎంసీల కెపాసిటీ ఉన్నది. ఇది పోయిన సంవత్సరం 25 టీఎంసీలు ఉండే. ఇక్కడ పక్కపొంటి కూడా గ్రామాలు, పొలాలు అయినా కూడా బాగా నీళ్ళు వచ్చి బ్యాక్ వాటర్ వచ్చి కూడా కొన్ని భూములు నష్టపోయారు రైతులు. మరి ఈరోజు చూస్తే ఇప్పుడు మిడ్ మానేరు మధ్యలో ఉన్నాం మనం. 4-5 టీఎంసీలు వాటర్ ఉన్నాయి. ఈరోజు మన ఆరపల్లె, సవస్పల్లి అయిన మన ఇది కుదురుపాక ఇలా అన్ని ఊర్ల మొత్తం ఇప్పుడు వాటర్ లేక పొలాలు ఇప్పుడు మనం నాటేసే టైం ఇది. మినిమం ఒక 10, 15, 14 వాటర్ అయితే ఉండే టీఎంసీలు. మరి ఇప్పుడైతే మొత్తానికి ఒక 4-5 టీఎంసీలే ఉన్నాయి. మరి ఈ పక్కన రైతులకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇక లోయర్ మానేరు డ్యాం పరిస్థితి కూడా మిడ్ మానేరునే తలపిస్తోంది. ప్రస్తుతం ఈ డ్యాంలో 6 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇది తాగునీటి అవసరాలకే బొట్టాబొట్టిగా సరిపోతుంది. గత ఏడాది ఈ సమయానికి 2 ప్రాజెక్టులు 40% నీటితో నిండున్నాయి. కానీ ఈ ఏడాది ఈ డ్యాముల్లోకి చుక్క నీరు రాలేదు. ఇంతకుముందు మిడ్ మానేరు చూసాం, ఇప్పుడు ఎల్ఎండిని చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎలాంటి ఇన్ఫ్లో లేదు, భారీ వర్షాలు కురియలేదు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలేదు. మొత్తం ఎల్ఎండి
కెపాసిటీ 24 టీఎంసీలు, కేవలం 6 టీఎంసీల నీరు నిల్వ మాత్రమే ఉంది. ఈ సమయానికి మాత్రము గత ఏడాది 16 టీఎంసీల నీరు నిల్వ ఉండేది, కానీ ఇప్పుడు కేవలం 6 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అక్కడ మాత్రమే మనకు నీరు కనబడుతుంది, మిగతా అంతా కూడా మైదాన ప్రాంతంగా కనబడుతుంది. అంటే దీని కింద సుమారుగా 3 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కూడా ఈ కాకతీయ కెనాల్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. కానీ ఎగువ ప్రాంతం నుంచి ఒక్క చుక్క నీరు రాలేదు. ముఖ్యంగా మిడ్మాన్ నుంచి కూడా ఇన్ఫ్లో భారీగా రావాలి ఈ సమయానికి, కానీ అక్కడ కూడా మిడ్మాన్లో కూడా ఎలాంటి నీరు లేని కారణం కూడా ఇన్ఫ్లో రావట్లేదు. దాంతోపాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే మోయతుమ్మెద వాగు నుంచి కూడా ఎల్ఎండికి నీళ్లు రావాలి, కానీ ఎక్కడ కూడా నీళ్లు రాని పరిస్థితి. దీంతో ఇటు రైతులైతే ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఆయకట్టు రైతులు భారీ వర్షాలకు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఎదురవుతుంది. ఈ 2 ప్రాజెక్టులకు ఒక్క చుక్క నీరు రావడం లేదని రైతులు అంటున్నారు. ఈసారి పొలాలు సిద్ధం చేసుకున్నామని నాట్లు వేయలేదని అంటున్నారు. గతేడాదిలో ఇలాంటి దుస్థితి లేదంటున్నారు. ఇప్పుడు మిడ్మార్లో నేను ఉన్నా, ఇదివరకు వాటర్ వచ్చేది, ఇప్పుడు రైతులు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. కనీసం శ్రీరామ్ ప్రాజెక్టు కాలువ ద్వారాను కూడా తేవచ్చు, కానీ ఇంతవరకు లేదు. రైతులకు వరలు నాటేసినారు, వారికి వాటర్ లేక ఇబ్బందులు అవుతున్నాయి. ఇది చూస్తే ఇప్పుడు నీళ్ళు వాటర్ లేక ఇలా మొత్తం బాయిలల్లో కూడా నీరు తగ్గినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కనీసం ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి అది అంటే అది పోయింది అనుకో, ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ నుంచి కూడా తీసుకురావచ్చు, వాటర్ విడుదల చేయొచ్చు రైతుల గురించి. ఈ పాటికి వరకు ఈ డ్యామ్ అంతా వాటర్ నిండి ఉంటుండే. నిరుడు బంపర్ క్రాప్ తీసిన రైతులు ఈసారి వానలు లేక అయోమయంలో పడ్డారు. వరుణుడి రాక కోసం ఆశతో ఆకాశం వంక చూస్తున్నారు. జూలై 2వ వారంలో భారీ వర్షాలు కురియాలి, ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావాలి, కానీ అలాంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఎల్ఎండి మొత్తం కూడా ఒక ఎడారి ప్రాంతంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9, లోయర్ మానేర్ డ్యామ్.